ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్ లో డీబౌన్సింగ్ అండ్ థ్రెట్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ రెండు టెక్నిక్స్ అనేవి ఒక వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే ఈ టెక్నిక్స్ ద్వారా మనకి సర్వర్ కి వెళ్ళే రిక్వెస్ట్ ని తగ్గించవచ్చు. సో సర్వర్ కి వెళ్ళే రిక్వెస్ట్ ని తగ్గించడం ద్వారా సర్వర్ యొక్క లోడ్ అనేది తగ్గి మనకి వెబ్సైట్ అనేది ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నా. ఒక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ సెర్చ్ బార్ లో మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, దీనికి రిలేటెడ్ గా ఉన్న సెర్చెస్ అనేవి వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, ఇక్కడ మనం టీ అనే లెటర్ టైప్ చేయంగానే ఇక్కడ ఇది సెర్చ్ బాక్స్ కదా, ఇది ఇన్పుట్ బాక్స్ కదా, దీనికి కీ ప్రెస్, కీ అప్ ఇలా ఏ యొక్క ఈవెంట్స్ ఉంటాయి కదా కీస్ కి సంబంధించి, ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ఏం చేస్తుందని అంటే ఈ ఫ్లిప్కార్ట్ యొక్క సర్వర్ కి రిక్వెస్ట్ పంపుతుంది, టీతో రిలేటెడ్ యొక్క సెర్చెస్ కావాలి అని. సో అది అక్కడి నుంచి రెస్పాన్స్ రాగానే ఆ రెస్పాన్స్ మనకి ఈ ఫామ్ లో అరేంజ్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకోటి రాస్తున్నా, టీఆర్ అని రాస్తాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ సర్వర్ కి రిక్వెస్ట్ టీఆర్ తో ఉన్నాయి కావాలి అని చెప్పి వెళ్తుంది. సో యాక్చువల్ గా మనకి కావాల్సింది, సపోజ్ ఇక్కడ నేను బుక్స్ సంబంధించింది ఏదో కావాలి అని అనుకుంటే ఇక్కడ నేను బుక్స్ అని టైప్ చేస్తే మనకి బుక్స్ కి సంబంధించింది మనకు కావాలని తెలుసు. సో బుక్స్ అనేది ఒక్కసారి వెళ్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు నేను బి అని టైప్ చేసి మళ్ళీ సమ్ గ్యాప్ ఇస్తే మళ్ళీ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. మళ్ళీ సమ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓ అని టైప్ చేస్తే మళ్ళీ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. మళ్ళీ సర్వర్ కి రిక్వెస్ట్ ఇలా ఎన్నిసార్లు మనం ఒక్కొక్క లెటర్ టైప్ చేస్తుంటే ప్రతిసారి వెళ్తుంది. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటి, బుక్స్. సో మనకి కావాల్సింది బుక్స్ అయితే దానికి రిలేటెడ్ గా కాకుండా వేరే వాటికి తేవడానికి కూడా సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే యూజర్ కి ఈ పర్టికులర్ వర్డ్ అనేది తెలిసిందంటే, సపోజ్ ఇప్పుడు నాకు బుక్స్ గురించి కావాలి కాబట్టి నేను బుక్స్ అని ఫాస్ట్ గా టైప్ చేసేస్తా. సో అదే నేను జనరల్ గా బి తో స్టార్ట్ అయ్యే కావాలంటే బి టైప్ చేసి సమ్ గ్యాప్ ఇస్తా, ఓ టైప్ చేసి సమ్ గ్యాప్ ఇస్తా, అలా ఇస్తాను. సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, నాకు బితో స్టార్ట్ అయ్యే కావాలి, బిఓతో స్టార్ట్ అయ్యే కావాలి అని దాని మీనింగ్. అంటే యూజర్ కి కావాలి కాబట్టి పంపినా పర్వాలేదు రిక్వెస్ట్ సర్వర్ కి. సో యూజర్ కి అవసరం లేకుండా మనం ప్రతి కీకి మనం సర్వర్ కి రిక్వెస్ట్ పంపించేస్తుంటే సర్వర్ యొక్క లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ నేను ఒక HTML పేజ్ తీసుకున్నాను, దాంట్లో ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నా, ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ బాక్స్. సో ఈ టెక్స్ట్ బాక్స్ కి సమ్ ఐడి ఇస్తున్నా, ఐడి ఈజ్ ఈక్వల్ టు సెర్చ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ కి ఆన్ కీ ప్రెస్ అనే ఒక ఈవెంట్ ని యాడ్ చేద్దాము. సో యూజర్ ఎప్పుడైతే ఆ ఫామ్ ఫీల్డ్ లో కీ ప్రెస్ చేస్తారో ఒక ఈవెంట్ జరగాలి అని చెప్పి జావా స్క్రిప్ట్ లో హ్యాండిల్ చేద్దాం దాన్ని. సో ఫస్ట్ అయితే ఆ ఎలిమెంట్ ని తీసుకురావాలి కదా. సో ఇన్పుట్ లేకపోతే ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ సెర్చ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జనరల్ గా ఇక్కడ సర్వర్ కి రిక్వెస్ట్ పంపాలి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో. ఇప్పుడు మనం లోకల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే జనరల్ గా ఒక ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ లో జస్ట్ కన్సోల్ కానీ ఏదో ఒక సమ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ ఎస్ కి కీ ప్రెస్ అనే ఈవెంట్ ని యాడ్ చేస్తున్నా. సో ఆన్ కీ ప్రెస్ అనే ఈవెంట్ ని మనం ఇలా యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ కూడా యూజ్ చేసి మనం ఈవెంట్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తున్నా. సో ప్రాపర్టీస్ అంటే ఆన్ అని యూజ్ చేయాలి, తర్వాత ఈవెంట్ నేమ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ జరగాలి అని అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను జస్ట్ డీబౌన్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి అని చెప్పి ఇస్తున్నా. సో ఆ ఫంక్షన్ అయితే మనం డిఫైన్ చేయాలి కదా. సో తర్వాత నేను డీబౌన్స్ ఫంక్షన్ ని రాస్తున్నా. ఈ డీబౌన్స్ ఫంక్షన్ లో నేను ఏం చేస్తాను అని అంటే ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ లో కాల్డ్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఎన్నిసార్లు కీని ఎంటర్ చేస్తూ ఉంటామో ప్రతిసారి మనకి ఇక్కడ కాల్ అవుతుంది అనమాట అది.
సో ఇక్కడ నేను ఒక లెటర్ ఎంటర్ చేసా, కాల్ డౌన్ వచ్చింది. మళ్ళీ ఇంకొక లెటర్ ఎంటర్ చేసా, మళ్ళీ కాల్ డౌన్ వచ్చింది. సో ఇక్కడ మనకి సేమ్ స్టేట్మెంటే ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సర్క్యులర్ ఫామ్ లో ఎన్నిసార్లు కాల్ అయిందో వస్తుంది. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక కౌంటర్ అనే వేరియబుల్ ని తీసుకుంటున్నా. లెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ గా 0 పెట్టాను. సో ఈ ఫంక్షన్ కాల్ అయిన ప్రతిసారి కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసి ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి వేరియేషన్ తెలుస్తుంది ఎన్నోసారి కాల్ అవుతుందో. సో ఇక్కడ నేను ఎస్ అని రాశాను, మళ్ళీ కే అని రాశాను, మళ్ళీ ఎం అని రాశాను. సో 3 times కాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వెంటనే కీస్ ని ప్రెస్ చేస్తున్నా మనకి ఆ కాల్స్ అనేవి జరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డీబౌన్సింగ్ అనే టెక్నిక్ ద్వారా వెంటనే అంటే సమ్ డ్యూరేషన్ లో, ఇప్పుడు నేను ఎస్ అనే లెటర్ టైప్ చేశాను, మళ్ళీ ఇంకో లెటర్ టైప్ చేయడానికి సమ్ గ్యాప్ అనేది ఇస్తున్నా. ఆ గ్యాప్ మనం ఒక పర్టికులర్ డ్యూరేషన్ అని అనుకోవాలి, 2 seconds 3 seconds. సో ఎప్పుడైతే యూజరు ఒకసారి కీ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కీ ప్రెస్ చేయడానికి ఇంత టైం ఉంటుంది. ఆ టైం లోపు మళ్ళీ ఆ టైం తర్వాత చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ జరగాలి. ఒకవేళ ఆ టైం లోపే మళ్ళీ ఇంకొక కీ ప్రెస్ ఈవెంట్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇంతకు ముందు ఈ కీ ప్రెస్ ఈవెంట్ జరగాలని అనుకుంటున్నాం కదా, ఎస్ కి సంబంధించింది జరగకుండా SW కి సంబంధించింది జరగాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను టీ టీ ఇక్కడ టీకి సంబంధించి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ఓకి సంబంధించి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఇలా కాకుండా మనకి టీఓకి మాత్రమే వెళ్తే సరిపోతుంది. అంటే ఏంటి, మనం టీ టైప్ చేసినప్పుడు ఓ వెంటనే టైప్ చేస్తుంటే టీకి వెళ్ళాల్సిన రిక్వెస్ట్ స్టాప్ అయిపోవాలి, ఓన్లీ టీఓకి సంబంధించింది జరగాలి. సో అలా జరగాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ లో, ఈ డీబౌన్స్ అనే ఫంక్షన్ లో ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ రాయకుండా ఇప్పుడు ఇంకొక సబ్ ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ లో ఫంక్షన్, సో ఇక్కడ నేను దీనికి వ్రాపర్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఏ నేమ్ ఇచ్చినా పర్వాలేదు. సో ఇక్కడ నేను ఈ డీబౌన్స్ అనేది ఇక్కడ రాస్తున్నా ఇంకొక ఫంక్షన్. ఈ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఈ డీబౌన్స్ అనే ఫంక్షన్ లోపల ఈ కన్సోల్ స్టేట్మెంట్ రాస్తున్నా. అంటే ఆ కీ ప్రెస్ ఈవెంట్ జరిగినప్పుడు డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, వ్రాపర్ అనే ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి అని అంటే, మనం వెంటనే ఆ టాస్క్ అనేది, ఈ టాస్క్ మనకి జరగాల్సిన టాస్క్ కన్సోల్ జరగాలి. ఈ టాస్క్ వెంటనే జరగకుండా సమ్ డ్యూరేషన్ తర్వాత ఈ టాస్క్ అనేది జరగాలి. ఒకవేళ ఈ డ్యూరేషన్ లోపు మళ్ళీ ఈ ఈవెంట్ అక్కర్ అవుతే అప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకు ముందు ఇది జరగాలనుకున్నాం కదా, అది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏదైతే ఉందో అది జరగాలి. అంటే ఇప్పుడు మనకి సమ్ డ్యూరేషన్ తర్వాత ఇది జరగాలి అని అనుకుంటున్నామంటే మనం ఏం యూజ్ చేయాలి, సెట్ టైమ్అవుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ లో ఎంత టైం తర్వాత మనకు అది కావాలో ఆ డ్యూరేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం డీబౌన్స్ అనే ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఎంత డ్యూరేషన్ తర్వాత, ఇక్కడ నేను 3000 milliseconds అని ఇస్తున్నా. సో 3000 milliseconds తర్వాత ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి. సో 3000 milliseconds తర్వాత. సో ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందని అంటే, ఇప్పుడు నేను ఎస్ అని టైప్ చేశాను, డబ్ల్యూ అని టైప్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ కూడా మనకి 2 times వచ్చింది, కానీ మనకి ఏమవ్వాలి, SW టైప్ చేసే ఎస్ టైప్ చేసిన తర్వాత డబ్ల్యూ టైప్ చేయడానికి సమ్ 3000 seconds అయిన తర్వాత, 3000 milliseconds అయిన తర్వాత అయితే అంతకు ముందు ఉన్నాయి జరగాలి కాల్స్. కానీ ఒకవేళ SOW రెండు వెంటనే టైప్ చేస్తానంటే ఎస్కు జరగాల్సింది జరగకూడదు. సపోజ్ ఇప్పుడు నేను TOY అని వెంటనే టైప్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏం జరగాలి అని అంటే, టీకి టీఓకి సంబంధించింది జరగకూడదు, TOYకి సంబంధించిన ఈవెంట్ అనేది జరగాలి. సో అలా జరగడం కోసం మనం ఏం చేయాలి, యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాం, ఈ డ్యూరేషన్ తర్వాత దీన్ని కాల్ చేయాలని రాస్తున్నాం. ఇప్పుడు ఈ డ్యూరేషన్ అవ్వకముందే మళ్ళీ మనకి ఇంకో కీ ప్రెస్ ఈవెంట్ వచ్చేస్తుంది అంటే అంతకు ముందు జరగాల్సింది స్టాప్ అయిపోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ సెట్ టైమ్అవుట్ అనేది ఒక టైమర్ ఇస్తుంది. ఆ టైమర్ ని మనం క్లియర్ చేసేస్తే
పెండింగ్ లో ఉన్న ఆ టాస్క్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ ని తీసుకుని టైమర్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా. ఈ టైమర్ లో సెట్ టైమ్ అవుట్ అనేది ఏం చేస్తుంది, ఒక టైమర్ ని రన్ చేస్తుంది కదా, ఆ టైమర్ రిఫరెన్స్ ని ఆటోమేటిక్ గా రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను టైమర్ అనే ఒక వేరియబుల్ లో ఇది స్టోర్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ కీ ప్రెస్ ఈవెంట్ జరుగుతుందో దాని లోపల మనం ఇంతకు ముందు ఏదైతే టైం ఇంటర్వెల్ సెట్ అయిందో దాన్ని క్లియర్ చేసామంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఇంతకు ముందు ఉన్నాయన్నీ ఆగిపోతాయి, ఇప్పుడు ఉన్నది మాత్రమే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఉన్నది మాత్రమే అంటే ఇంతకు ముందు ఉన్నాయి అని అంటే ఇక్కడ మనకి 3000 సెకండ్స్ ఉంది కదా, 3000 సెకండ్స్ లోపు నేను 5 కీ ప్రెస్ ఈవెంట్స్ చేశాను అని అంటే 5 టైమ్స్ ఈ డీబౌన్స్ ఫంక్షన్ జరగకుండా ఇక్కడ నేను డీబౌన్స్ అని ఇచ్చాను. జనరల్ గా ఇక్కడ ఏమవుతుందంటే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. సో 5 టైమ్స్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్లకుండా ఈ 3000 సెకండ్స్ లోపు లాస్ట్ ఎప్పుడైతే 3000 సెకండ్స్ అయ్యే లోపు లాస్ట్ టైం ఏ కీ ప్రెస్ ఈవెంట్ అయితే జరిగిందో దానికి సంబంధించి మాత్రమే ఒకసారి ఇది జరిగేలా చేస్తుంది అనమాట ఇలా రాయడం ద్వారా. సో ఇప్పుడు నేను TOY అని వెంటనే టైప్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ 1 టైమే మనకి కాల్ అయింది. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి రాస్తున్నా. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి కాల్ అయింది. ఇప్పుడు ఎందుకు కాల్ అయింది అని అంటే ఆ ఫంక్షన్ అయ్యి దాన్ని కాల్ చేసేటప్పటికి 3000 సెకండ్స్ అయిపోయింది. దాన్ని కాల్ చేసాము, ఆ ఫంక్షన్ రన్ అయిపోయింది, 3000 సెకండ్స్ అయిపోయింది కాబట్టి టైమర్ అనేది క్లియర్ అయిపోయింది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు ఇంతకు ముందు పెండింగ్ లో ఉన్నాయి ఏమీ లేవు, ఇది ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంక నేను 2 లెటర్స్ రాస్తున్నా. ఇప్పుడు నేను 2 లెటర్స్ రాశాను కానీ అక్కడ జరిగింది ఒకసారే జరిగింది. ఎందుకనంటే ఎస్కి డబ్ల్యూకి 2 జరిగినాయి ఈవెంట్స్, కీ ప్రెస్ ఈవెంట్లు. కానీ డబ్ల్యూ అయ్యేటప్పటికి ఈ ఎస్ది పెండింగ్ లో ఉంటుంది, జరగట్లేదు. ఎందుకనంటే డబ్ల్యూ అనే లెటర్ మనం టైప్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ర్యాపర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఈ ర్యాపర్ అనే ఫంక్షన్ లో మనం ఏం చేస్తున్నాం, క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమర్ అని రాస్తున్నాం. ఆల్రెడీ అంతకు ముందు ఎస్కి ఈ టైమర్ అనేది సెట్ చేసాం. సో ఈ 3000 సెకండ్స్ అయ్యాక ఈ ఫంక్షన్ జరగాలి అని చెప్పి రాసాం. కానీ ఇది అవ్వకముందే మనం ఆ టైమర్ ని క్లియర్ చేసేస్తున్నాం. మళ్ళీ ఎందుకు ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది, మళ్ళీ వెంటనే 3000 సెకండ్స్ లోపు ఇంకో కీ ప్రెస్ ఈవెంట్ జరిగితే అప్పుడు క్లియర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఈ డీబౌన్స్ అనే టెక్నిక్ ద్వారా ఒక ఇది ఇన్పుట్ సంబంధించింది కాబట్టి కీ ప్రెస్ తీసుకున్నాం. అదే మనకి స్క్రోల్ అనే ఒక ఈవెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లో మనకి డేటా అనేది స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఇంకా వెళ్తూనే వస్తూనే ఉంటుంది డేటా. అంటే ఇక్కడ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి డేటా అనేది వస్తుంది సర్వర్ దగ్గర నుంచి. సో దీనికి కూడా ఒక స్క్రోల్ ఈవెంట్ కి ఇంకొక స్క్రోల్ ఈవెంట్ కి సమ్ డ్యూరేషన్ పెట్టుకుని ఆ డ్యూరేషన్ లోపు మనం సేమ్ ఇప్పుడు పర్టికులర్ 5 సెకండ్స్ పెట్టుకుంటే ఆ 5 సెకండ్స్ లోపు ఎన్ని స్క్రోల్ ఈవెంట్స్ జరిగినా సర్వర్ కి మటుకి ఒకసారి వెళ్ళేలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, 5 టైమ్స్ స్క్రోల్ ఈవెంట్స్ జరిగిన స్క్రోల్ ఈవెంట్ లో యాక్చువల్ గా సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళడానికి ఇక్కడ రాసాం. ఆ సర్వర్ కి రిక్వెస్ట్ ఎప్పుడు వెళ్తుంది, 3000 సెకండ్స్ 5000 మిల్లీ సెకండ్స్ ఇలా మనం పెట్టుకున్న డ్యూరేషన్ ప్రకారం. సో ఈ లోపే మళ్ళీ ఇంకో స్క్రోల్ ఈవెంట్ వస్తే మనం ఏం చేయాలి, అంతకు ముందు పెట్టింది తీసేయాలి. సో అందుకే క్లియర్ ఇంటర్వెల్ అనే ఫంక్షన్ ద్వారా అంతకు ముందు ఉన్న పెండింగ్ ని క్లియర్ చేసేయచ్చు. ఇది డీబౌన్సింగ్. నెక్స్ట్ థ్రోట్లింగ్. ఈ థ్రోట్లింగ్ అంటే ఏంటి అని అంటే ఒక ఈవెంట్ కి ఇంకో ఈవెంట్ కి మధ్య డిఫరెన్స్ కాకుండా యూజరు కంటిన్యూస్ గా ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎవ్రీ n సెకండ్స్ కి మనకి ఒక టాస్క్ అనేది జరగాలి అని అంటే ఏంటంటే, సో ఇప్పుడు యూజరు టైపింగ్ అనేది చేస్తా ఉన్నారు. ఇలా టైప్ చేస్తున్నప్పుడు ఆ కీ ప్రెస్ ఈవెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎవ్రీ 2 సెకండ్స్ కి ఎవ్రీ 3 సెకండ్స్ కి ఇలా ఎవ్రీ n సెకండ్స్ కి మనకు ఒక పర్టికులర్ టాస్క్ అనేది జరగాలి అని అంటే ఈ థ్రోట్లింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. సో ఈ థ్రోట్లింగ్ అనే కాన్సెప్ట్ కూడా సేమ్ పర్పస్ కోసం, సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం. సో ఇప్పుడు అంటే ఏంటి, వెంటనే కీ స్ట్రోక్స్ అనేవి వచ్చినా సరే మనం ఎవ్రీ 2 సెకండ్స్ కి ఆ ఈవెంట్ అనేది జరిగేలా చేస్తున్నాం.
అంటే సర్వర్కి వెళ్ళాల్సిన రిక్వెస్ట్స్ అనేవి ఈ విధంగా కూడా తగ్గించవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ వ్రాపర్ అనే ఫంక్షన్ తీసుకున్నాం కదా, ఆ వ్రాపర్లో ఒక కండిషన్ రాస్తున్నా. ఒక ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ ఫ్లాగ్ వాల్యూ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాస్తాను, డీబౌన్స్ అని. ఆ ఫంక్షన్ని కాల్ అయ్యేలా రాస్తాం. ఫంక్షన్ డీబౌన్స్ అని థ్రోట్లింగ్, ఇది థ్రోట్లింగ్ ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో కాల్డ్ అని చెప్పి తర్వాత ప్లస్ ప్లస్ కౌంటర్ అని ఇస్తున్నా. కౌంటర్ అని వేరియబుల్ని మళ్ళీ డిక్లేర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వ్రాపర్ అనే ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే ఈ థ్రోట్లింగ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. కానీ అది ఎప్పుడు కాల్ చేయాలి? నేను ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ ని తీసుకున్నాను కదా, ఆ ఫ్లాగ్ వాల్యూ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ థ్రోట్లింగ్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను జస్ట్ రిలేటెడ్ గా, కాన్సెప్ట్ రిలేటెడ్ గా నేమ్స్ అనేది ఇచ్చాను. సో అంటే ఇప్పుడు మనం ఒకసారి కీ ప్రెస్ ఈవెంట్ చేసినప్పుడు ఇనీషియల్ గా ఫ్లాగ్ ట్రూ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక కీ ప్రెస్ ఈవెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లాగ్ ట్రూ ఉంటుంది. సో అంటే ఏంటి, ఒకసారి ఈ ఫంక్షన్ జరిగాక మనకి ఎప్పుడు జరగాలి, ఇది అయ్యాక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కీ ప్రెస్ ఈవెంట్ వస్తే అప్పుడు జరగాలి. కానీ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది ఒకసారి చేసేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ పెట్టేసామంటే వెంటనే ఒకవేళ వచ్చిన ఈ ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి థ్రోట్లింగ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వదు. కానీ ఇప్పుడు మనం ఈ ఫ్లాగ్ వాల్యూ ఫాల్స్ పెట్టాం, కంటిన్యూస్ గా ఫాల్స్ ఉంటుంది కదా, తర్వాత కూడా ఎప్పుడైతే ఒకసారి ఫాల్స్ అయిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఫాల్స్ పెట్టేసాం, ఒకసారి ఈ ఫంక్షన్ రన్ అయిపోయింది. ఇప్పుడు మనం సమ్ డ్యూరేషన్ అనుకుంటున్నాం కదా, ఎవ్రీ n సెకండ్స్, ఎవ్రీ 2 సెకండ్స్, 3 సెకండ్స్. సో ఈ ఫ్లాగ్ వాల్యూ ఒకసారి ఫాల్స్ చేశాక మళ్ళీ n సెకండ్స్ తర్వాత మళ్ళీ ట్రూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకు మళ్ళీ కీ ప్రెస్ ఈవెంట్ జరిగితే మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ సెట్ టైం అవుట్ లో ఒక ఫంక్షన్ తీసుకుని దాంట్లో నేను ఫ్లాగ్ వాల్యూ ట్రూ చేస్తున్నా. సో ఎంత డ్యూరేషన్ అంటే ఇది మన ఇష్టం, మనకి ఎవ్రీ n సెకండ్స్ అనుకున్నాగా, ఎవ్రీ 2 సెకండ్స్కి మనకు ఒక పర్టికులర్ ఈవెంట్ జరగాలి అని అనుకుంటే, సో అంటే ఆ పర్టికులర్ ఈవెంట్ ఎవ్రీ 2 సెకండ్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నప్పుడు ఎవ్రీ 2 సెకండ్స్కి మనకి సర్వర్స్ రిక్వెస్ట్ వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి సర్వర్కి రిక్వెస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేయగానే సర్వర్కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఒకసారి వెళ్ళింది, మళ్ళీ వెంటనే వెళ్ళకుండా ఈలోపు మళ్ళీ ఇంకొక కీ స్ట్రోక్ వచ్చేస్తే ఫ్లాగ్ వాల్యూ ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది కదా. సో అందుకే మనకి ఈ ఫంక్షన్ అయ్యాక వెంటనే ఫ్లాగ్ వాల్యూ ఫాల్ చేసి 2000 సెకండ్స్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మనకి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళడానికి మనం ఈ 2000 సెకండ్స్ అయ్యాక ఫ్లాగ్ ట్రూ రాసాం. అంటే ఈ 2000 సెకండ్స్ అయ్యేలోపు మనం ఎన్ని కీస్ ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు, 2000 ఒకసారి ఆ ఫంక్షన్ జరిగాక మళ్ళీ 2000 సెకండ్స్ తర్వాతే మనకి ఈవెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ రాంగ్ ఇచ్చాను, కౌంటర్. సో ఇప్పుడు మనకి ఏమైంది, జనరల్గా మనం టీ టైప్ చేసినప్పుడు ఒకసారి ఈ వ్రాపర్ అనే ఫంక్షన్కి వస్తుంది, అప్పుడు ఇనీషియల్గా ట్రూ ఉంటుంది కాబట్టి ఈ థ్రోట్లింగ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది.
సో ఇప్పుడు తర్వాత మనకి ఫాల్స్ అయిపోయింది ఈ వేరియబుల్ ఫ్లాగ్ అనే వాల్యూ. సో ఫ్లాగ్ అనే వేరియబుల్ ఫాల్స్ అయిపోయింది. అందుకే మనం మళ్ళీ ఓ టైప్ చేసినప్పుడు యూ టైప్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వట్లేదు. ఎందుకనంటే మనం ఓ యూ అనేది 2000 సెకండ్ ఈ ఫంక్షన్ రన్ అయ్యాక 2000 సెకండ్స్ లోపే మళ్ళీ టైప్ చేసేస్తున్నాం. అందుకే అక్కడ మనకి ఈ 2000 సెకండ్స్ లోపే దీన్ని టైప్ చేసేయడం ద్వారా ఈ ఫంక్షన్ అనేది ఒకసారి కాల్ అయింది. సో అప్పుడు నేను టీఓ టైప్ చేస్తున్నా, ఒకసారి రన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఓ టైప్ చేస్తున్నా, మళ్ళీ రన్ అవుతుంది. ఎందుకనంటే ఆ ఫంక్షన్ రన్ అయ్యాక 2000 మిల్లీ సెకండ్స్ కి మళ్ళీ ఫ్లాగ్ ని ట్రూ చేస్తున్నాం కదా. సో మళ్ళీ మనం ఈ వై టైప్ చేసేటప్పటికి ఫ్లాగ్ వాల్యూ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈ థ్రోట్లింగ్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఇలా మనం ఈ టెక్నిక్స్ ద్వారా సర్వర్ కి వెళ్ళే రిక్వెస్ట్ ని డిక్రీజ్ చేసి వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.